మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి మ్యామ్. మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం బ్రెస్ట్ క్యాన్సర్స్. అసలు మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే స్త్రీలలో ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటున్నాను మేడం. అసలు రావడానికి గల కారణాలు ఏంటి? మనం ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం మేడంతో. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మహిళల్లో చాలా వరకు ఈ మధ్య కాలంలో ఒకప్పుడు మనం చూడలేదు బ్రెస్ట్ క్యాన్సర్ అనే పదాన్ని కూడా వినలేదు. ఈ మధ్య కాలంలో చాలామందిలో నియర్లీ 100 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్‌కి బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. కారణాలు ఏమంటారు? చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం వినడానికి ఒక రీజన్ ఏంటంటే, మన ఇమ్యూనిటీ కొంత తగ్గిందండి. ఏ రకంగా అయినా కానివ్వండి, ఆడవాళ్ళల్లో కోవిడ్ తర్వాత కూడా కావచ్చు, ఈ క్యాన్సర్స్ పెరిగినాయంటే మనకి అది ఆ స్టడీ అనేది జరగలేదు. ఇప్పుడే కదా మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మటుకు డెఫినెట్‌గా ట్రెమెండస్ ఇంక్రీజ్ అయితే మేము నోటీస్ చేసాం. ఓకే మేడం. ఇది ఎలా తెలుసుకోవాలి అనేది ఫస్ట్ మనం కొంచెం అంటే అవగాహన పెంచుదాం. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక చిన్నది ఏ రకమైన తేడా ఉన్నా కానీ వెంటనే వాళ్ళు అమ్మాయిలు గైనకాలజిస్ట్ని సంప్రదించడం అనేది చాలా పరిపాటి. సో గైనిక్ వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇదేం కాదులే అని చెప్పేశారనుకోండి, అది ఒక క్యాన్సర్ మిస్ అయ్యే ఒక ప్రాబ్లం అన్నమాట. అంటే ఫస్ట్ మనం ముందు ఎలా ఉంటే అది క్యాన్సర్ అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే మేడం. కొత్తగా ఏదైనా ఒక లంపు అంటే ఒక చిన్న గడ్డ లాంటిది తగిలిందనుకోండి, అది పెయిన్ లేదనుకోండి, ఇర్రెగ్యులర్గా ఉందనుకోండి, అది ఖచ్చితంగా నొప్పి లేని గడ్డ అనేది కొత్తగా నోటీస్ చేస్తే ఖచ్చితంగా చూపించుకోవాలి. ఓకే మేడం. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి రొమ్ముల్లో ఎప్పుడైనా పాలు కానీ అట్లా కానీ ఉండిపోయినప్పుడు, కంతి ఉన్నప్పుడు పెయిన్ఫుల్గా కొన్ని లంప్స్ ఉంటాయి. ఓకే అది సర్వసాధారణం. అవి వాటిలంతట అవే తగ్గుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి తగ్గకపోతే యాబ్సెస్ వరకు వెళ్ళి దాన్ని సర్జరీ వాళ్ళు కానీ మేము కానీ డ్రైన్ చేసే వరకు ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. ఓకే. అది వేరే సెగ్మెంటు. కానీ మనం ఆ అమ్మాయిల్లో ఎలా గుర్తించాలి అనే దాని గురించి కొంచెం చర్చ చేద్దాం. ఏదైనా కానీ ఒక చిన్న కొత్తగా కంతి అనేది వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ వాళ్ళు స్నానం చేసేటప్పుడు కానీ ఎప్పుడు కానీ వాళ్ళు గమనించిన వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డాక్టర్తో తనిఖీ చేయించుకోవాలి. డాక్టర్ కూడా ఒక 1 సెంటీమీటర్ ఆర్ అంతకన్నా తక్కువ ఉన్నది చేతికి తగలదు. మరి ఎలా గుర్తించాలి? ప్రతి ఒక్కరికి మ్యామోగ్రఫీ చేయలేము. ఎందుకంటే చిన్న పిల్లలు 20 ఏళ్ళు 25 ఏళ్ళ వాళ్ళకి ఎలాగా మరి మనకు తెలుస్తుంది? వాళ్ళకి ఏదో తగిలింది, లేదా చాలామందికి భయం అండి. క్యాన్సరోఫోబియా అని ఒకటి ఉంది. వాళ్ళకి ఏదో ఉందని భయపడుతూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మనం ఏమి తరచుగా వచ్చి చూపించుకోవాలని ఏం చెప్పట్లేదు. కానీ కొన్ని విధాలమైన సిమ్టమ్స్తో ఇవి బయటపడుతూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ నిప్పుల దగ్గర డిశ్చార్జ్ చూస్తే వెంటనే సంప్రదించాలి. అలా కాకుండా లోపలికి వెళ్ళిపోతే నిప్పులు రిట్రాక్షన్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. రసిలా కానీ, రక్తం కానీ, నిప్పుల్ రిట్రాక్షన్ కానీ చాలా ఈ 3 ఇంపార్టెంట్ సైన్స్ అన్నమాట. ఇవి ఏం నోటీస్ చేసినా కానీ వాళ్ళు చూసుకున్నప్పుడు కానీ, అద్దంలో చూసుకున్నప్పుడు కానీ వాళ్ళు గమనిస్తే కనుక డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత చిన్న కంతి లాంటిది వాళ్ళు నోటీస్ చేసినప్పుడు అది డాక్టర్ గారు తగలలేదు అంటే దాన్ని అలా నెగ్లెక్ట్ చేయకుండా కొన్ని సిస్టమాటిక్గా అప్రోచ్ ఉందండి దీనికి. ఎట్లా అంటే ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవచ్చు. చిన్నవి కంతులు కానీ లేకపోతే సిస్ట్స్ అల్ట్రాసౌండ్లో బ్రహ్మాండంగా దొరికే ఏంటంటే లిక్విడ్ ఉన్న స్పేసెస్ చాలా బాగా తెలుస్తాయి. సో సిస్ట్లు బాగా తొందరగా బయటపడతాయి. ఆ సిస్ట్లు అనేది కనిపెట్టచ్చు. తర్వాత డౌట్ వచ్చిందనుకోండి, అక్కడ కూడా 2-3 సిమ్టమ్స్ అడిషనల్ వాల్యూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే థిక్కెన్ అయిపోతుంది. అంటే రొమ్ము భాగంలో ఒకే ఒక ప్రాంతంలో స్కిన్ కనుక థిక్కెన్ అయినా, రెడ్గా అయినా, స్కేలింగ్ వచ్చినా, లేదంటే దాని యొక్క పరిణామం మారినా, లేదంటే పెయిన్ ఉన్నా, పెయిన్ లేకపోతే ఇంకా డేంజర్. నాకేం నొప్పి లేదని వెళ్లకుండా ఉండడం పొరపాటు. సో ఇవన్నిట్లో ఏది కనిపించినా సిమ్టమ్ వెంటనే మొదట డాక్టర్ని సంప్రదించడం. క్లినికల్ ఎగ్జామినేషన్ కేవలం రొమ్ములే కాకుండా చంకల్లో కూడా చూసుకోవాల్సిన అవసరం కానీ డాక్టర్కి కానీ ఉందండి. ఆర్మ్ పిట్స్ అంటారనమాట. ఆర్మ్ పిట్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఎసెన్షియల్. ఇది అయిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే దానిలో డౌట్ఫుల్ ఉన్నా, లేదా BRCA జీన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే తల్లిలో కానీ వాళ్ళ తరతరాలు అమ్మమ్మలో కానీ ఇట్లా మేనత్తలో కానీ వాళ్ళల్లో ఉంటే కనుక
కొన్ని జీన్స్ కారణంగా ఉన్న ఫ్యామిలీస్లో క్యాన్సర్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మ్యామోగ్రఫీ రికమెండేషన్ చేస్తాం. ఓకే మ్యామ్. మ్యామోగ్రఫీ అనేది ఒక ఎక్స్రే. అది అంత ప్రమాదకరమైంది కాదు. ఒక ఎక్స్రే తీయడం వల్ల ఇబ్బంది కూడా ఏమి ఉండదు. ఆ ఎక్స్రే తీసిన తర్వాత వాటిలో చాలా వరకు బయటపడతాయి. అది ఏ రకమైన ప్రాబ్లం అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే మ్యామ్. అది తెలిసిన తర్వాత సస్పీషియస్గా ఉంటే రేడియాలజిస్ట్ కూడా రిపోర్ట్ చేస్తారు. ఇట్లా చాలా ప్రాబ్లంగా ఉంది కానీ అని చెప్పినప్పుడు ఇదివరకు రోజుల్లో ఏమయ్యేదంటే ఎఫ్ఎన్ఏసి అని చేసేవాళ్ళం. కానీ కరెంట్ అమెరికన్ రికమెండేషన్స్లో కానీ కరెంట్ ప్రాక్టీసెస్లో కానీ ట్రూ కట్ బయాప్సీ అని అది చేయడం బెటర్ అని చెప్తున్నారు. సో దానిలో ఏంటంటే అది కూడా చిన్నది, అది ఒక స్మాల్ వేరియేషన్. ఒక చిన్న సూదిలో నుంచి చిన్న లిక్విడ్ తీస్తే ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ ఒక ఇంజెక్షన్ చేసినట్టు. ఓకే మ్యామ్. ట్రూ కట్ బయాప్సీ ఏదైనా భయంకరమైన సర్జరీ ఏం కాదు, అది కూడా చిన్న ప్రొసీజరే. చిన్న టిష్యూ తీస్తారు దాన్ని. ఓకే అంటే టిష్యూ అనాలిసిస్ బెటర్ దాన్ ఫ్లూయిడ్ అనాలిసిస్ అని ఒక చిన్న కన్సెన్సెస్ అన్నమాట. దానిలో కూడా మనం తెలుసుకోగలుగుతాం. అది తీసి ఆ బయాప్సీ చేసిన దాన్ని మనం గుర్తిస్తే కనుక వాటిలో చాలా రకాలైన క్యాన్సర్స్ ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళు నిపుణుల దగ్గరికి మేము పంపిస్తాం. ఆంకో సర్జన్స్ ఉన్నారు. ఈ రోజున చాలామంది ఆంకాలజీ సర్జన్స్ ముందుగానే గుర్తిస్తే ఆ చిన్న లంప్తో తీసేయడంతోనే సరిపోతుందని చెప్తున్నారు. ఇంకొంచెం పెద్దది ఎక్స్టెండ్ అయిపోతే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. ఓకే మ్యామ్. బ్రెస్ట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అయితే మొత్తం టోటల్ బ్రెస్ట్ రిమూవల్ అవసరం లేదు. అది లింఫ్ నోడ్ వరకు స్ప్రెడ్ అయిందనుకోండి, అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఎంటైర్ బ్రెస్ట్ కోల్పోవడం అనేది స్త్రీకి కొంచెం ఇబ్బంది కలిగించే వ్యవహారం కనుక వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఈ రోజుల్లో ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే కనుక సరిపోతుంది. ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి జనరల్గా 3 ఏళ్లకు ఒకసారి చేస్తే సరిపోతుంది అనమాట. Okay. సో ఈ విధమైన టెస్టుల ద్వారా మనం చూపించుకుంటే ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. హెల్తీ డైట్ కానీ మనందరికీ తెలిసినవే. పీస్ఫుల్గా లైఫ్ ఉండాలి. ఎక్కువగా స్ట్రెస్ రిలేటెడ్గా ఉండొద్దు. ఇది ఎప్పుడూ ర్యాట్ రేసే మన లైఫ్లో. ఓకే. ఈ పక్కన వాళ్ళతో కంపారిజన్ కానీ ఇవన్నీ అనవసరం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా వరకు స్ట్రెస్ కొంచెం అయినా మేనేజ్ చేసుకోవచ్చు. వర్క్ స్ట్రెస్, తర్వాత ఇంట్లో స్ట్రెస్, ఇవన్నీ కూడా కొంచెం మేనేజ్ చేసుకోగలగాలి. మెయిన్గా డిసిప్లినరీ లైఫ్ స్టైల్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఇన్కల్కేట్ యోగా ఇంటూ యువర్ లైఫ్. ఇవన్నీ మనకి జీవన విధాన మార్పుల వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనే దాన్ని త్వరగా నయం కూడా చేసుకోవచ్చండి. ఎర్లీగా గుర్తించడం అనేది ఎసెన్షియల్ క్రక్స్ ఇన్ ద మేనేజ్మెంట్. ఓకే మ్యామ్. ఇంకోటి మ్యామ్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు టైట్గా అంటే డ్రెస్సులు వేసుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పేసి బయట అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇది రాపిడి ఎక్కడైనా కానీ ఒకటి బాగా రాపిడికి గురవడం వల్ల ఎనీ టిష్యూ అండి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ స్ట్రెస్కి ఎక్కువ కాలం లోనైతే ఒక శరీరం మారుతుంది. మెటప్లేసియా అంటాం అనమాట. ఆ సెల్ థిక్కెన్ అయిపోతుంది. అది కొన్నాళ్ళకి మారే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ టైట్ డ్రెస్సెస్ వల్లే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనే ప్రూవెన్ స్టడీస్ అనేవి మరి నేనైతే చూడలేదు. ఓకే. అట్లా ఏమైనా ఉన్నాయనేది మరింత నిశ్చితంగా మరి ఈ క్యాన్సర్ ఎక్స్పర్ట్స్ గురించి వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్. ఈరోజు అయితే బ్రెస్ట్ క్యాన్సర్కి అసలు ఎలాంటి టెస్టులు ఉంటాయి, ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, ఎలా గుర్తించాలి, ఇలాంటి విషయాలని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అండి.